అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములండి. మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం రాధా మనోహర్ దాస్ అనే మూర్ఖపు విధవ దైవికమైన జ్ఞానము లేని ఈ వదురుబోతు కుక్క, వీడితో పాటు హిందూ జనశక్తి ఛానల్ నడుపుతున్న లలిత్ కుమార్ అనే ఈ తెల్ల పంది మూర్ఖపు విధవలు అన్యాయంగా బైబిల్ గ్రంథాన్ని అవమానపరిచే విధంగా భారతదేశానికి బైబిల్ గ్రంథానికి ఏం సంబంధం, భారతదేశానికి బైబిల్ గ్రంథానికి యేసుక్రీస్తు వారికి ఏం సంబంధం అంటూ అవహేళన చేస్తూ మాట్లాడుచున్న ఈ మూర్ఖులు ఇద్దరిని, వీరితో పాటు ఎంతమంది దుర్మార్గులైతే బైబిల్ గ్రంథాన్ని యేసుక్రీస్తు వారిని అవమానపరుస్తున్నారో వాళ్ళందరినీ చెప్పుతో తన్నే మాటలు చెప్పడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. ఒకసారి మనం ఆలోచించగలిగేది ఉంటే, ప్రపంచ జనాభా నేడు 800 కోట్ల ప్రపంచ జనాభా ఉంటే దాంట్లో హిందూ సోదరులు ఎంతమంది మనం ఆలోచించగలిగేది ఉంటే ఒక 100 కోట్లు ఉంటారండి. 195 దేశాలు కలిగిన ఈ ప్రపంచంలో దాదాపు భారతదేశం, నేపాల్, భూటాన్ ఈ 3 దేశాలనే హిందువులు ఉంటే భారతదేశానికి బైబిల్ గ్రంథానికి ఏం సంబంధం అన్న ఈ మూర్ఖులను నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నానండి. మరి భారతదేశంలో ఉన్న దేవీ దేవతలకు, భగవద్గీతకు, వేదాలకు, రామాయణానికి, శివపురాణానికి ప్రపంచంలో ఉన్న మిగతా 192 దేశాలకు ఏం సంబంధం అని అడిగితే ఎలా ఉంటుందండి? ఈ మూర్ఖ విధవలకు వీళ్ళ దేవుళ్ళ గొప్పతనం కానీ, వీళ్ళ గ్రంథాల గొప్పతనం చెప్పనీకి చాత కానీ జ్ఞానము లేని మూర్ఖపు విధవలు అనవసరంగా బైబిల్ జోలికి వచ్చి వీళ్ళ గ్రంథాలను, వీళ్ళ దేవుళ్ళను వీళ్ళే అండి, రాధా మనోహర్ దాస్ గాడు, లలిత్ గాడు, ఇంకెంతమంది దుర్మార్గులు అయితే వీళ్ళే వీళ్ళ గ్రంథాలను, వీళ్ళ దేవుళ్ళను అవమానపరచనీకి కారకులు అవుతున్నారండి. దేవుడు అనేవాడు ఒక దేశానికో ఒక ప్రాంతానికో చెందినవాడు కాడండి. ఈ అనంత విశ్వాన్ని కలిగించిన వాడే దేవుడండి. దేవుడు విశ్వాన్ని కలిగించిన వాడు, ఈ విశ్వాన్ని నడిపించేవాడు, ఈ భూగ్రహంలో సకల జీవరాశిని పోషించేవాడు దేవుడైతాడండి. అంతే తప్పించి భారతదేశానికి ఒకటే దేవుడు, లేకుంటే పాకిస్తాన్కి ఇంకో దేవుడు, బంగ్లాదేశ్కి ఇంకో దేవుడు, అమెరికా ఒక దేవుడు, ఇంగ్లాండ్కో దేవుడు, ఆస్ట్రేలియాకో దేవుడు అంటూ ఈ 195 దేశాలకు 195 దేవుళ్ళు లేరండి. ఉన్నది ఒకే ఒక్క దేవుడు. ఆ ఒక్క దేవుడు విశ్వాన్ని కలిగించిన వాడు. ఆ దేవుడి గురించి చెప్పడం కోసమే 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన మహనీయుడేనండి యేసుక్రీస్తు వారు. ఈ మూర్ఖ విధవలు, ఈ సన్నాసులకు దైవికమైన జ్ఞానం లేదండి. మీ నాన్న ఎవడు, మీ తాత ఎవడు, ముత్తాతలు ఎవడు, ఈ దేశానికి పనికిమాల బైబిల్కి ఏమైనా సంబంధం ఉందా? నేను డంకా బజాయించి బల్ల గుద్ది చెప్తా, బైబిల్కి, అందులో ఉన్న క్యారెక్టర్లకి, అందులో ఉన్న పేర్లకి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏం సంబంధం లేదు. నువ్వు చెప్పు చూస్తా, నువ్వు చెప్ప. ఒరే, క్రైస్తవ్యం అంటే రాధా మనోహర్కి గిట్టదని నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? రాధా మనోహర్ దాస్ గారికి కాదురా బాబు, క్రైస్తవ్యం అంటే నాకు గిట్టదని, నాకు అసహ్యం, చీదర, చిరాకు, కంపరం అన్నీ. ఎందుకు అంటే ఎవరి రీజన్స్ ఆడుకుంటే, బైబిల్ అనేది ఈ దేశానికి సంబంధించిందే. బైబిల్లో ఉన్న ప్రతి వచనము, అది పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు, అన్ని కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళకి కూడా పనికొస్తాయి. యావత్ ప్రపంచానికి సంబంధించినదే అని చెప్పేసి నువ్వు చెప్పరా. మరి యావత్ ప్రపంచం గురించి నాకు ఎందుకు కానీ భారతదేశానికి సంబంధించినదే అని చెప్పి నువ్వు చెప్పరా. ఎట్ట చెప్తావు చూస్తా. బైబిల్ లోకానికి సంబంధించింది, సర్వలోకానికి సంబంధించింది కనుక సర్వలోకానికి వెళ్ళి ఇదే మాట గనక నువ్వు కాన్ఫిడెంట్ గా చెప్పదలిస్తే, ఈ గోల్డెన్ ఆఫర్ నీకే కదరా, మొత్తం క్రైస్తవులకి ఇస్తున్నాను. బైబుల్ సర్వలోకానికి సంబంధించినది, సర్వలోకానికి సర్వవాక్యాలు గనక సరిపోతాయని మీరు చెప్పాలి అనుకుంటే గనక ఇదే అంశం మీద ఎనీ టైం చర్చకు రావచ్చురా. నేను మళ్ళీ చెప్తున్నా, బైబిల్ ప్రచారం అనేది భారతదేశానికే కాదు ప్రపంచానికి ఎటువంటి ప్రయోజనము లేని ఒక ప్రచారము. బైబిల్ అనేది మానవాళికి అక్కర్లేని గ్రంథము. ఈ విషయంపై నేను ఎనీ టైం ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. మంచిదండి, ఇక డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామండి. భారతదేశానికి బైబిల్ గ్రంథానికి ఏమి సంబంధం అని అడుగుచున్న ఈ మూర్ఖులను నేను అడిగేది ఒకటే ఒక ప్రశ్న అండి. భారతదేశానికి, బైబిల్ గ్రంథానికి, భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశానికి, ప్రపంచంలో ఉన్న టోటల్ 800 కోట్ల మంది మనుషులకు బైబిల్ గ్రంథానికి ఖచ్చితంగా సంబంధం ఉందండి. ఒక 5 ఉన్నతమైన విషయాలు చెప్తానండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మీకు. ఒకసారి మనం ఆలోచించగలిగేది ఉంటే, బైబిల్ అన్నా యేసుక్రీస్తు వారన్నా ఒకటేనండి. పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం కలిగిన ఈ బైబిల్ అండి, పాత నిబంధన, కొత్త నిబంధన కలిగిన 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథం అండి బైబిల్ గ్రంథం. దీంట్లో పాత నిబంధన గ్రంథం ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడిచ్చిన రాజ్యాంగం అండి. ఇజ్రాయెల్ ప్రజలను ఎన్నుకొని దేవుడు వాళ్ళతో పాటు వాళ్ళ దేశానికి రాజ్యాంగాన్ని రాయిస్తూ ప్రపంచ దేశాలకు పాఠాలను చెప్తున్నాడండి.
ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన రాజ్యాంగమైన పాత నిబంధన గ్రంథం వాళ్ళకి ఇస్తూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి పాఠాన్ని చెప్తున్నాడండి పాత నిబంధన గ్రంథంలో. ఇక క్రొత్త నిబంధన గ్రంథం అండి. క్రొత్త నిబంధన గ్రంథం అంటే క్రొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు వారండి. ఇది నా శారీర రక్తం వల్ల నియమింపబడిన క్రొత్త నిబంధన అనే పదం, దీని ఎన్నో వచనాలు చూపిస్తానండి. ఇది నా శారీర రక్తం వల్ల నియమింపబడిన క్రొత్త నిబంధన. యేసుక్రీస్తు వారంటే ఈ గ్రంథంలో రాయించబడ్డ మాటలండి. 27 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథంలో 260 అధ్యాయాలు ఉంటాయండి. ఈ 260 అధ్యాయాలు కలిగిన మాటలు కలిగిన ఈ గ్రంథమే క్రొత్త నిబంధన. ఈ మాటలన్నీ కలిపితేనే యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు ఎవరంటే క్రొత్త నిబంధన గ్రంథం. ఇప్పుడు ఈ బైబిల్కు అంటే యేసుక్రీస్తు వారికి భారతదేశానికి ఏం సంబంధం ఉన్నదంటే, ఒకటిగా మనం చూడగలిగేది ఉంటే భారతదేశానికి కాదండి, ప్రపంచంలో ప్రతి ఒక్క దేశానికి కాలానికి మధ్యవర్తి యేసుక్రీస్తు వారండి. అంటే యేసుక్రీస్తు కంటే ముందున్న కాలాన్ని క్రీస్తు పూర్వమని, యేసుక్రీస్తు తర్వాత వచ్చిన కాలాన్ని క్రీస్తు శకమని చెప్పడం జరుగుతుందండి. ఈరోజు మనం చూడగలిగేది ఉంటే ఆగస్టు 2వ తారీఖు 24వ సంవత్సరం అని చెప్తున్నామంటే ఇది ఎప్పటిది డేట్ అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత ప్రపంచం మొత్తం గుర్తించి కాలానికి మధ్యవర్తిని ఎవరిని పెడితే సరిపోతుందని చూస్తే అందరికీ తెలిసిన వారు ఎవరంటే అప్పుడు యేసుక్రీస్తును లోకమంతా కలిసి ఎన్నుకోవడం జరిగిందండి. ఎందుకంటే కాలానికి మధ్యవర్తి యేసుక్రీస్తు వారండి. ఒకసారి మనం చూడగలిగేది ఉంటే గౌతమ్ బుద్ధుని డేట్ ఆఫ్ బర్త్ చూడాలన్నా, లేకపోతే అలెగ్జాండర్ ద గ్రేట్, అరిస్టాటిల్ కానీ, లేకపోతే మొహమ్మద్ ప్రవక్త, ఇట్లా ఎవరిది ఉన్నతమైన వ్యక్తులని మనం ఈ లోకంలో అనుకుంటాం. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు చూడగలిగేది ఉంటే ఈ గౌతమ్ బుద్ధుని డేట్ ఆఫ్ బర్త్ చూడగలిగేది ఉంటే ఏప్రిల్ 8, 563 పుట్టిండని. ఎప్పుడు 563 అని ఆలోచించగలిగేది ఉంటే యేసుక్రీస్తు వారు పుట్టక ముందు కానీ, అంటే క్రీస్తు పూర్వం బీసీ. గౌతమ్ బుద్ధుని డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు కావాలండి. అదేవిధంగా అలెగ్జాండర్ ద గ్రేట్ 356 బీసీ అండి. ఈయన కూడా బిఫోర్ క్రైస్ట్, యేసుక్రీస్తు పుట్ట ముందుకు. అదేవిధంగా అరిస్టాటిల్ 384 క్రీస్తు పూర్వం. హ్యాంగింగ్ గార్డెన్ చూడగలిగేది ఉంటే ప్రపంచ వింతలలో ఒక వింత అండి. ఇది ఎప్పుడు అంటే యేసుక్రీస్తు వారు పుట్టక ముందుకు 600 సంవత్సరాల క్రితం బబులోన్ అనే సామ్రాజ్యంలో కట్టియడం జరిగిందండి. ఇప్పుడున్న ఇరాక్ దేశానికి క్యాపిటల్ బాగ్దాద్. ఆ బాగ్దాద్ అనే సిటీలో ఉంటుందండి హ్యాంగింగ్ గార్డెన్స్. ఇక చూడగలిగేది ఉంటే మొహమ్మద్ ప్రవక్త ఎప్పుడు పుట్టాడో మనం చూడగలిగేది ఉంటే 570. ఇది ఎప్పుడు అంటే క్రీస్తు శకం అండి. క్రీస్తు శకం 570 ఏడి అంటారు. అనో డోమిని. ఈ అనో డోమిని అంటే అర్థం ఏంటంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బోర్న్. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత లెక్కించడం జరిగింది. అంతకంటే ముందున్న కాలాన్ని, దాని తర్వాత ఉన్న కాలాన్ని. ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త పేరు చెప్పాలన్నా, గౌతమ్ బుద్ధుని పేరు చెప్పాలన్నా, లేకుంటే అరిస్టాటిల్ పేరు చెప్పాలన్నా, అలెగ్జాండర్ ద గ్రేట్ పేరు చెప్పాలన్నా, ఇంకెంతమంది లోకంలో ఉన్నతుల పేరు చెప్పాలన్నా ఖచ్చితంగా ఎవరి పేరు కావాలంటే యేసుక్రీస్తు వారి పేరు తీసుకోనండి. నా డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. నా డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడంటే 14వ తారీఖు 9వ నెల 1980లో పుట్టినండి. అంటే నా డేట్ ఆఫ్ బర్త్కు యేసుక్రీస్తు వారి డేట్ ఆఫ్ బర్త్కు ముడినది. ఇప్పుడు చెప్పిన వీళ్ళందరికీ ముడినది. నా డేట్ ఆఫ్ బర్త్తో పాటు ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ఇప్పుడున్న మనుషుల ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్ దేవుడు యేసుక్రీస్తు వారితో ముడేశాడండి. భారతదేశంలోనికి ఈ డేట్ కాదండి ఇప్పటి డేటు. ప్రపంచంలో ప్రతి ఒక్కరి డేట్ ఈ డేటు ఏదండి 2వ తారీఖు ఆగస్టు 2024 అంటే అమెరికాలో ఇదే డేట్ చెప్పాలి, ఇంగ్లాండ్ ఇదే డేట్ చెప్పాలి, ఆస్ట్రేలియాలో చెప్పాలి, ఇక్కడ చెప్పాలి. భారతదేశంలో ఈ 195 దేశాలల్లో ఇదే డేట్ వర్తిస్తుందండి. డేట్ ఎక్కడదంటే యేసుక్రీస్తు వారితోటి కాలాన్ని ఆరంభించండి. అంటే కాలానికి మధ్యవర్తి యేసుక్రీస్తు అండి. అంటే బైబిల్ అంటే ఎవరు? యేసుక్రీస్తు అని ఇంతకుముందుగా చెప్పాను. అంటే బైబిల్ గ్రంథానికి భారతదేశంలో కాలానికి సంబంధం ఉందా లేదంటే ఖచ్చితంగా సంబంధం ఉందండి. ఇప్పుడు ఎవరో కుక్కలు వచ్చి మొన్న కుక్కలండి 2017లో ఏమంటున్నారంటే బిఫోర్ కామన్ ఎరా అనట. ఏమందండు బీసీని ఏమంటున్నారంటే బిఫోర్ కామన్ ఎరా అంటున్నారు. కామన్ అంటే ఒక లెటర్ రాస్తేనండి ఒక కామన్గా ల్యాండ్ మార్క్ ఉంటుంది. అంటే ప్రపంచం అంటే మనుషులు గుర్తించే ఒక ల్యాండ్ మార్క్ ఉంటుంది. దాన్నే కామన్గా అందరూ గుర్తిస్తారు. అదేవిధంగా ప్రపంచానికి ల్యాండ్ మార్క్ ఎవరంటే ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ప్రతి ఒక్క మనిషి గుర్తించుకోవాలండి. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదికి పంపించిన దేవుడు ఏమని రాయించాడో చూడగలిగేది ఉంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు చదివి వినిపిస్తానండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి ఎవరు? అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారట అదృశ్య దేవుని స్వరూపం కలిగిన వాడు. అంటే దేవుని స్వరూపం
కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దేవునితో సమానంగా ఉన్నాడండి. 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి రాకముందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితోటి సమానంగా ఉన్నాడు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టిండు. 2000 సంవత్సరాల క్రితం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఒక పనివాళ్ళ లెక్క చేసుకున్నాడు, ఒక సేవకుని లెక్క చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని నామం మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనను అనుగ్రహించను. ఎవరండి నామం? యేసుక్రీస్తు అనే పేరు ఈ ఆరిన నేల మీద ఇప్పుడు కాదు, ఈ భూమి మీద ఎప్పటి వరకు మనుషులు ఉంటారు అప్పటి వరకు యేసుక్రీస్తు అనే పేరు కంటే ఉన్నతమైన పేరు ఏదీ లేదండి. అంత ఉన్నతమైన నామాన్ని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు వారికి ఇవ్వడం జరిగిందండి. తెలుగు కొత్త సంవత్సరం అంటారు ఉగాది. ఆ డేటు తోటి ఉగాది డేటు ఒకటి అని రాసుకుంటా, 1 నెల 1 సంవత్సరం అని రాస్తే ఇక నేను బ్యాంకులో చెల్లుతుందా అండి? ఎక్కడ చెల్లదండి. ఎవరు కావాలి? ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి డేటే కావాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికండి, ఒక్క భారతదేశం కాదు, ఆరిన నేల మీద ఎక్కడ మనిషి మనుగడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఎవరు కావాలి? యేసుక్రీస్తు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తోటే ప్రతి ఒక్క డేటు చెల్లుబాటు అయితే తప్పించి ఎవరిది కూడా చెల్లుబాటు కాదండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుండి 17 3 వచనాలు చూడగలిగేది ఉంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఎవరాట? యేసుక్రీస్తు వారాట. అదృశ్య దేవుని స్వరూపి. దేవుడు ఎవరంటే రూపం లేనివాడండి, కనిపించని వాడు, ఉన్నవాడు. ఆయన పేరే యెహోవా. యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, కనబడేటివి కానీ కనబడనివి కానీ, అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడను. ఎవరి యందు? ప్రభువైన యేసుక్రీస్తు యందు సృజింపబడను. సర్వమును ఆయన యందు సృజింపబడను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడను. ఎవరిని బట్టి ఆడ? ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. క్రీస్తును బట్టి సమస్తమును సృజింపబడను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడండి. ప్రభువైన యేసు ఎవరో అని ఆలోచించగలిగితే ఈ విశ్వాన్ని కలిగించింది దేవాది దేవుడైతే ఈ విశ్వాన్ని కలిగించుట్లో తండ్రి అయిన దేవుని యొక్క ప్రధాన శిల్పి అయి తండ్రితో ఉండి విశ్వాన్ని కలిగించిన ప్రధాన శిల్పి అండి. కలిగి ఉన్నదేది యేసు లేకుండా కలగలేదండి. ఈ విశ్వాన్ని కలిగించిన మహనీయుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలండి. అంత ఉన్నతిని పట్టుకొని ఏమంటున్నారండి? భారతదేశానికి బైబిల్ గ్రంథానికి యేసుక్రీస్తు వారికి ఏమైనా సంబంధం ఉందంటే విశ్వాన్ని కలిగించిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎందుకు ఉండదండి? ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందికి, ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది మనుషులందరికీ యేసుక్రీస్తు వారితోటి బైబిల్ గ్రంథంతో ఖచ్చితంగా సంబంధం ఉందండి. ఇంకొక 4 రెఫరెన్సులు ఉన్నతమైన చూపిస్తానండి. ఇంకొక వచనం చూద్దాం. ఎక్కడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 చూడగలిగేది ఉంటే, ఆయన బలాతిశయము చేత దేవుడాట తన బలాతిశయము చేత క్రీస్తును మృతిలో నుండి లేపి, యేసుక్రీస్తు మరణించిన తర్వాత మృతిలో నుండి లేపి 3 రోజుల తర్వాత మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వముల కంటేను ఈ యుగమందు మాత్రమే గాక, ఆయన పుట్టినప్పుడు ఆ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు రూపము లేని ఒక మహాశక్తి అయినది దేవుడు. ఒక సూర్యుడు కాదండి, కొన్ని కోట్ల సూర్యుల కలయిక ఎంత సుపీరియర్ పవరో అలాంటి వాడేనండి దేవుడు, రూపం లేనివాడు. అలాంటి ఉన్నతుడైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారినట కుడిపార్శ్వం మీద కూర్చోబెట్టుకున్నాడటండి.
అంత ఉన్నతుడు అండి యేసుక్రీస్తు వారు. కాలానికి మధ్యవర్తి యేసుక్రీస్తు. ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మందికి మధ్యవర్తి అండి యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే అంటున్నాడు. మంచిదండి. ఇక రెండోదిగా మనం చూడగలిగేది ఉంటే జాన్ గూటన్బర్గ్ అనే వారు క్రైస్తవుడు అండి. ఈ లలిత్ కుమార్ అనే పిచ్చి పట్టిన కుక్క, ఈ ఇంకెవడండి ఈ రాధా మనోహర్ దాస్, ఈ వీరితో పాటు ఇంకెంతమంది కుక్కలున్నారో వీళ్ళను చెప్పుతో తనే మాటలు చూపిస్తానండి. జాన్ గూటన్బర్గ్ అనేటైనే 1455లో మొట్టమొదట ముద్ర యంత్రం కనిపెట్టంగానే మొట్టమొదట ముద్రించిన గ్రంథం బైబిల్ అండి. బైబిల్కున్న గొప్పతనం అదండి. ఈ ముద్రణ యంత్రం కనిపెడతానే కదండి ఈరోజు ఎన్నో గ్రంథాలు ముద్రించబడుచున్నాయి. అది బైబిల్ కానీ, భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, ఇంకెన్నో ఉన్నతమైన గ్రంథాలు ఎన్నో ఉన్నాయండి ఈ లోకంలో ప్రతి ఒక్క గ్రంథం ఈ ముద్రణ యంత్రం కనిపెట్టినాక ముద్రించబడ్డ గ్రంథాలే కానీ. ముద్రణ యంత్రం మాకెందుకంటే ముద్రణ యంత్రం లేకుండా ఇప్పుడు గ్రంథాలు ఎక్కించాల్సాయండి. ఫార్ములా కనిపెట్టింది అయినే కానీ జాన్ గూటన్బర్గ్ క్రైస్తవుడు అయినంత మాత్రాన మాకు వద్దు అంటే ఈరోజు ఎట్లుంటుందండి భారతదేశ పరిస్థితి. ఇంకొక విషయం మనం ఆలోచించగలిగేది ఉంటే ఈరోజు భారతదేశంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్లు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ ప్రతి ఒక్కరికి కంపల్సరీ విద్య కావాలండి. ఈ విద్య చదివినప్పుడు ఇంగ్లీష్ లేకుండా ఎవరు కాలేరండి. ఐఏఎస్ గాడు, ఐపీఎస్ గాడు, డాక్టర్ గాడు, లాయర్ గాడు, ఇంజనీర్ గాడు ఖచ్చితంగా ఏమైపోయిందంటే ఇప్పుడు భారతదేశ పరిస్థితి ఇంగ్లీష్ కావాలండి కంప్లీట్. అంటే ఇంగ్లీష్ మన భారతదేశానికి సంబంధించిందా అండి? ఇంగ్లీష్ ఎక్కడదంటే యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కి సంబంధించిన లాంగ్వేజ్ అండి, వాళ్ళ మదర్ లాంగ్వేజ్. మరి వాళ్ళ లాంగ్వేజ్ ఇక్కడ మాకెందుకు భారతదేశానికి ఇంగ్లీష్కి ఏం సంబంధం అంటే ఏమైతే పరిస్థితి? అరే పిచ్చి దాసుగా, అరే పిచ్చి లలిత్ కుమార్ కుక్క, ఇంకెంతమంది కుక్కలు ఉన్నారో భారతదేశానికి బైబిల్ గ్రంథానికి ఏం సంబంధం అనే కుక్కలారా మీరు సమాధానం చెప్పాలరా. ఇది పిచ్చి సన్నాసులారా, మీ దేవుని గ్రంథం ఏదో చూయించునురా, మీ దేవుడు ఎవరో చెప్పులరా అంటే చేతగాని దైవికమైన జ్ఞానము లేని వదురుపోతూ కుక్క లలిత్గా, అరే దాసుగా మీ ఇద్దరిని చెప్పందుకొని తంతారా మీరు చూపించకపోతే. మీ గ్రంథం పేరు చెప్పాలి, మీ దేవుని పేరు చెప్పి ఏం చేయాలరా? సైన్స్, చారిత్రక, భౌగోళిక ఆధారాలతో చూపించాలరా. నేను ముందే చెప్తాను రా, మీకు అంత చేత కాదు, మీకు అక్కడ సబ్జెక్ట్ లేదురా, మూర్ఖపు వెదవల్లారా. ఇక మూడోదిగా మనం ఆలోచించగలిగేది ఉంటే థామస్ అల్వా ఎడిసన్ గురించి చాలామందికి తెలుసండి. ఒకసారి మనం చూడగలిగేది ఉంటే ఈయన ఏం చేసిండంటే బల్బును తయారు చేశాడు. ప్రపంచంలో మొట్టమొదటి బల్బును కనిపెట్టింది ఎవరంటే థామస్ అల్వా ఎడిసన్ గారు. ఈ బల్బ్తో పాటు ఏం చేసిండంటే ఆయన టెలిఫోన్ కూడా ఆయనే తయారు చేసిండు. 14th అక్టోబర్ 1878 1878 సంవత్సరంలో థామస్ అల్వా ఎడిసన్ అంటే ఆయన ఫస్ట్ టైం బల్బును తయారు చేసిండు. అంటే ఇప్పటికి దాదాపు 146 సంవత్సరాల క్రితం బల్బును తయారు చేసిండండి. ఇప్పుడు ఆయనకున్న బల్బును తయారు చేసింది కాబట్టి మా భారతదేశానికి బల్బు వద్దంటే ఈరోజు మొత్తం ఏమవుతుందండి? ప్రపంచం మొత్తం, మన భారతదేశం మొత్తం అంధత్వం అయిపోతుంది. కానీ ఆయన ఫార్ములా తయారు చేస్తే ఇప్పుడు అనేకులు వచ్చి బల్బును తయారు చేయడం జరుగుతుంది. కానీ కారకుడు ఎవడండి? కారకుడు ఎవరు? థామస్ అల్వా ఎడిసన్. ఇతడు ఎవరు? ప్యూర్ క్రిస్టియన్ అండి. ఈ థామస్ అనే వారు ఎవరు అంటే థామస్ అనే పేరు ఏంటంటే యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో తోమా ఒక శిష్యుడు అండి. ఆయన ఇంగ్లీష్లో థామస్ అంటారు. వీళ్ళ తండ్రి గారి పేరు ఏం పేరంటే శామ్యుయల్ ఎడిసన్, తల్లి గారి పేరు నాన్సీ ఎడిసన్ అండి. వీళ్ళ తల్లి గారి పేరు. ఈ శామ్యుయల్ అనే పేరు వీళ్ళ తండ్రి పేరు ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో శామ్యుయల్ మొదటి గ్రంథం, శామ్యుయల్ రెండో గ్రంథం. అంటే వీళ్ళు ఖచ్చితంగా ఒక మంచి భక్తి పరులు అండి. అంటే ఏ భక్తి? క్రైస్తవ కుటుంబంలో పుట్టిన క్రైస్తవ భక్తి పరులు. ఇప్పుడు క్రైస్తవుల పుట్టిళ్ళు క్రైస్తవులు కాబట్టి మాకు అద్దు బల్బు అంటే ఏమవుతామండి మన పరిస్థితి? ఎవరు మంచి చెప్పినా, ఏ దేశపోడు మంచి కనిపెట్టినా అది అందరం స్వీకరిస్తామండి. ఈ స్వీకరించని మత పిచ్చి పట్టిన కుక్కల్లారా ఇప్పుడు చెప్పండిరా, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ఈ థామస్ అల్వా ఎడిసన్ అంటే ఆయనే బల్బును తయారు చేస్తే ఇది ప్రపంచం మొత్తం యూజ్ చేసుకుంటలేరా? ప్రపంచం మొత్తం ఆయన తయారు చేసిన ఫార్మాలు తీసుకొని అనేక మంది లైట్లు వేసుకొని మనందరం వెలుగులు ఉంటలేమా? ఇచ్చి వెదవల్లారా, ఒకసారి బైబిల్ గ్రంథం చూడగలిగేది ఉంటే బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 9వ వచనం ఏముందంటే నిజమైన వెలుగు ఉండేను. ఎవరాట వెలుగు? యేసుక్రీస్తు వారి గురించిన సందర్భం. నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలుగుంచుచున్నది. నిజమైన వెలుగాట ఎవరు? యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగండి. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకే ఎవరు? ప్రవక్త అయిన యోహాను గారు చెప్తారు, నా వెనుక వచ్చి వచ్చున్నాడని చెప్పి. ఆ వెలుగు గురించి నేను సాక్ష్యం వేయడం కోసం వచ్చినంటాను. ఆ వెలుగేనండి యేసుక్రీస్తు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నిజమైన వెలుగు ఉండేను, యేసుక్రీస్తు ఉండేను. ఆయన లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించినాడు. ఆ వెలిగించిండు కాబట్టే ఈ థామస్ అల్వా ఎడిసన్ ఏం చేశాడు? లోకాన్ని వెలిగించడం జరిగిందండి.
ఇదే మత్తాయి 5:14 చూడగలిగేది ఉంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరట? ఈ లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పి క్రైస్తవుల గురించి స్పెషల్గా దేవుడు చెప్పడం జరిగిందండి. కొండ మీద నుండి పడడం మరుగై ఉండనేరదు అంటే బైబిల్ గ్రంథాన్ని చదివిన ఈ థామస్ ఎల్వా ఎడిసన్ కానీ, ఆ జాన్ గూటన్బర్గ్ కానీ, వీళ్ళ తల్లిదండ్రులు కానీ ఏం చేసిందండి, వాళ్ళు క్రిస్టియన్ కుటుంబానికి చెందినవారు, క్రీస్తునందు భయభక్తులు కలిగి ఉన్నవారండి. ఇక మనం 4వదిగా చూడగలిగేది ఉంటే విలియం థామస్ గ్రీన్ మోర్టన్. ఈయన ఎవరైనా చూడగలిగేది ఉంటే ఇతడి తండ్రి యాకోబ్ అంటారండి. ఇతని తండ్రి పేరు జేమ్స్ అంటే యాకోబ్, ఇతడి తల్లి పేరు రిబకా. వీళ్ళు ప్యూర్ క్రిస్టియన్ కుటుంబానికి సంబంధించిన వారండి. ఎందుకంటే థామస్ అనేటి ఆయన 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు అండి. ఆ థామస్ పేరు ఏం చేసిందంటే క్రైస్తవ కుటుంబానికి చెందిన వీళ్ళ తల్లిదండ్రులు తన కుమారుడికి ఏం చెప్పిందంటే విలియం థామస్ గ్రీన్ మోర్టన్ అని పేరు పెట్టడం జరిగిందండి. ఇతడు ఏం చేశాడంటే అనెస్థేసియా అంటే మత్తు మందును తయారు చేయడం జరిగిందండి. 16వ తారీఖు అక్టోబర్ నెల 1846 అంటే దాదాపు ఇప్పటికీ 178 సంవత్సరాల క్రితమే ఈ విలియం థామస్ గ్రీన్ మోర్టన్ అనే వాడు ఏం చేసిండంటే మత్తు మందు తయారు చేయడం జరిగిందండి. ఈ మత్తు మందు తయారు చేసేది కాబట్టే ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఆపరేషన్ల కంటే ముందు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేయడం జరుగుతుందండి. లేకంటే ఆ భయంకరమైన నొప్పిని తట్టుకోలేరండి మనిషి. ఇతడు ఎవరంటే ప్యూర్ క్రిస్టియన్కు క్రైస్తవ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అండి. జేమ్స్ ఇతని తండ్రి పేరు. జేమ్స్ అంటే ఏంటంటే యాకోబు తెలుగులో. యాకోబు రాసిన పత్రిక అంటుంది క్రొత్త నిబంధన గ్రంథంలో. అంటే ఈ కుటుంబం ఎవరంటే ప్యూర్ క్రైస్తవ కుటుంబానికి చెందినవాడు. వీళ్ళ తల్లి పేరు రిబకా. రిబకా అంటే ఎవరంటే పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు భార్య పేరండి రిబకా అంటే. అంటే ఈ 3 వీళ్ళ పేర్లు చూస్తే వీళ్ళు పక్కా క్రైస్తవ కుటుంబానికి చెందినవారండి. ఈ క్రైస్తవ కుటుంబానికి చెందినవారు కాబట్టే దేవుడు ఈ ఎవరు విలియం థామస్ను వెలిగించాడు కాబట్టి అతడు ఏం చేయడం జరిగిందండి, మత్తు మందు అండి. ఏం మత్తు మందు? అనెస్థేసియా మత్తు మందును తయారు జరిగిందని. ఇతనికి ప్రేరేపించిన వాక్యం ఏందని చూడగలిగేది ఉంటే ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం చూడగలిగేది ఉంటే అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. ఎంత ఉన్నతమైన మాటలండి బైబిల్ గ్రంథంలో. ఏం చేసిండాడ? ఆదాము కాడ గాఢ నిద్ర అంటే గాఢ నిద్ర మత్తు అనెస్థేసియా ఇచ్చినప్పుడు మత్తులోనికి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళను కోస్తే నొప్పి లేవదండి. ఏ ఆపరేషన్ చేసినా వాళ్ళకు నొప్పి తెలియదు పేషెంట్కు. ఈ పదాన్ని చూసినా ఎవరండి, విలియం థామస్ గ్రీన్ గారు ఏం చేశారంటే మత్తు మందును తయారు చేసిండండి. అంటే బైబిల్ గ్రంథం ఎంతోమంది సైంటిస్టులకు ప్రేరణ కలిగించే ఉన్నతమైన గ్రంథాన్ని పట్టుకొని ఈ పిచ్చిన కొడుకులు వచ్చి ఇంత ఉన్నతమైన గ్రంథాన్ని పట్టుకొని ఏమంటున్నారండి, బైబిల్ గ్రంథానికి భారతదేశానికి సంబంధం ఉందంటే చెప్పుతో తన్నాలండి వీళ్ళందరినీ. భారతదేశానికి బైబిల్ గ్రంథానికి ఖచ్చితమైన సంబంధం ఉందండి. కలిగించిన దేవాది దేవుడు, విశ్వాన్ని కలిగించిన వాడు, విశ్వాన్ని నడిపిస్తున్నవాడు. 8 కోట్ల మందిలో భారతదేశంలో 140 కోట్ల మంది కూడా వస్తారు కదండి. ఈ 140 కోట్ల మందిని 800 కోట్ల మంది ప్రపంచ జనాభాను పోషిస్తుంది దేవుడు అండి. ఆ దేవుడు రాయించిన మాటలు కలిగిన గ్రంథం అండి బైబుల్. ఈ పిచ్చిన కొడుకులకు అర్థమైతే లేదు. 100 కోట్ల హిందువులు ఉంటే మరి 100 కోట్లకు సంబంధించిన అండి వీళ్ళ దేవుళ్ళు అనబడేవారు, వీళ్ళ గ్రంథాలు అనబడేవారు. తప్పు కదా అండి, వీళ్ళకు తెలివి లేకుండా మాట్లాడడం జరుగుతుందండి. దేవుడు అనేవాడు ఎవరట? ప్రపంచానికి సంబంధించిన వాడండి దేవుడు. అందుకే ఒక వచనం మనం చూడగలిగేది ఉంటే కీర్తనల గ్రంథం 24:1 వచనం చూడగలిగేది ఉంటే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవావే. భూమియు దాని సంపూర్ణతయు లోకులు దాని నివాసులు అట. లోకముయు దాని నివాసాలు అట ఏందట? యెహోవాయే అని చెప్తున్నాడండి. అంటే విశ్వానికి దేవుడు అండి, ఒక భారతదేశానికి కాదు. ఈ పిచ్చి వెధవలు తెలుసుకోవాలండి. ఇక చిట్ట చివరిగా 5వది మనం ఆలోచించగలిగేది ఉంటే భారతదేశానికి బైబిల్ గ్రంథానికి భారతదేశంలో ఉన్న ఇండియన్ కాన్స్టిట్యూషన్కు ఖచ్చితమైన సంబంధం ఉందండి. ఒకసారి మనం ఆలోచించగలిగేది ఉంటే భారత రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారండి. అతడితో పాటు అతని క్రింద ఉన్న బృందం ఉంటుంది. వాళ్ళందరిలో ప్రథముడు గౌరవనీయులు ఉన్నతుడండి అంబేద్కర్ గారు. అతడు ఎంతో కష్టపడి ప్రపంచంలో ఉన్న మోర్ దెన్ 60 కాన్స్టిట్యూషన్ ప్రజెంట్ అట్ దట్ టైం, అప్పుడున్న ప్రపంచంలోని 60 దేశాల కాన్స్టిట్యూషన్ను క్షుణ్ణంగా చదివి స్టడీ చేసి ఆ 60 కాన్స్టిట్యూషన్లో ఉన్న ఉన్నతమైన మాటలు తీసుకొని భారత రాజ్యాంగాన్ని పొందుపరచడం అంటే అతడు ఎంతో కష్టపడ్డాడు. కాబట్టి ఈరోజు మనకు భారత రాజ్యాంగం, మనకు ఉన్నతమైన రాజ్యాంగం మన దగ్గర ఉందండి.
ఒకసారి మనం చూడగలిగేది ఉంటే ఈ భారత రాజ్యాంగాన్ని రాసేటప్పుడు 60 దేశాలలో ముఖ్యమైన 10 దేశాల పేర్లు చెప్తానండి. ఒకటి ఏంటంటే యుఎస్ అండి, అమెరికా. రెండోది చూడగలిగేది ఉంటే ఐర్లాండ్, మూడోది బ్రిటన్, నాలుగవది కెనడా దేశం, ఐదవది ఆస్ట్రేలియా, ఆరోది జర్మనీ దేశం, ఏడవది యుఎస్ఎస్ఆర్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటే ఇప్పుడున్న రష్యా దేశం, ఎనిమిదవది ఫ్రాన్స్, తొమ్మిదవది సౌత్ ఆఫ్రికా, 10వది జపాన్ అండి. ఈ 10 దేశాలల్లో ముఖ్యమైన 10 దేశాలు అయితే ఈ 10 దేశాలలో 9 దేశాలండి. 9 దేశాలు క్రైస్తవ దేశాలండి, ఖచ్చితంగా క్రైస్తవ దేశాలు. ఈ 9 దేశాలు క్రైస్తవ దేశాలలో ఏం చేశారంటే బైబిల్ గ్రంథంలో నుండి ఎన్నో మాటలు తీసుకొని వాళ్ళ కాన్స్టిట్యూషన్ రాయడం జరిగిందండి. ఈ 9 దేశాలు క్రైస్తవ దేశాలు ఏం చేశారంటే ఈ బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఎంతో ఉన్నతమైన మాటలు కలిగిన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఎన్నో మాటలు తీసుకొని వాళ్ళ దేశాల రాజ్యాంగాలు రాసుకుంటే వాళ్ళ రాజ్యాంగాలలోకి వెళ్ళి మంచి మాటలు తీసుకొని భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగిందండి. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలండి, భారతదేశానికి బైబిల్ గ్రంథానికి సంబంధం ఉందా లేదంటే 100% సంబంధం ఉందండి. క్రైస్తవ దేశాలలో ఉన్న రాజ్యాంగాన్ని తీసుకొని భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ క్రైస్తవ దేశాల రాజ్యాంగాలకి ప్రేరేపణ ఏంటిదంటే బైబిల్ గ్రంథం. ఇంత ఉన్నతమైన గ్రంథాన్ని పట్టుకొని ఈ గ్రంథానికి భారతదేశానికి ఏం సంబంధం అంటూ ఈ గ్రంథాన్ని అవమానపరిచే కుక్కల్లారా, పిచ్చి సన్నాసుల్లారా ఆలోచించండిరా. ఇవి కాదురా, ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయిరా చెప్పాలంటే. భారతదేశానికి బైబిల్ గ్రంథానికి ఖచ్చితమైన సంబంధాలు ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.